హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. గండిపేటలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఖానాపూర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు. అడ్డు వచ్చిన వారిని అరెస్టు చేస్తున్నారు. అనుమతులు లేని నిర్మాణాలు భవనాలను కూడా హైడ్రా అధికారులు ఎక్కడికక్కడ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖానాపూర్ లో ఇప్పుడు అక్రమ భవనాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గండిపేట ప్రాంగణంలో ఉన్నటువంటి ఖానాపూర్ గ్రామ నివాసులు మొత్తం 10 అక్రమంగా ఈ భవనాలను ఏర్పాటు చేశారన్నట్టుగా కూడా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో విచారణలో బయటపడడంతో ఈ రోజు అధికార యంత్రాంగం హైడ్రా ఏదైతే కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తూ వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులందరూ కూడా దీంట్లో మర్జ్ చేస్తూ వీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులంతా కూడా ఖానాపూర్ ఈ చెరువు ప్రాంగణంలో ఉన్నటువంటి స్థలాలకు చేరుకొని 10 అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ 4-5 భవనాలని పూర్తి స్థాయిలో నిలమట్టం చేశారు. మరో 5 భవనాలని తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. పెద్ద మొత్తంలో ఇక్కడ స్థానికులు రాజకీయ నాయకులంతా కూడా హైడ్రా తీరుని వ్యతిరేకిస్తూ హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత ఉదయాన్నే వారితో వాగ్వాదం క్రియేట్ చేసి ఈ అక్రమ తొలగింపులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీస్ ఫోర్స్ సహాయం తీసుకుని వారందరిని అక్కడ కూడా తరలించి కొంతమందిని ముందస్తుగానే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఒకే చోట 10 అక్రమ భవనాలను ఏర్పాటు చేస్తా ఉన్నారంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని వేలాదిగా ఈ భవనాలు ఏర్పాటు చేశారు, ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఆ భవనాల్లో ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఈ వీటిని నమ్ముకొని ఇన్ని రోజుల పాటు జీవనం కొనసాగిస్తా ఉన్నారనే దానిపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే పూర్తి స్థాయిలో గంటల తరబడి హైదరాబాద్ లో ట్రాఫిక్ నిలిచిపోవడము, వాటర్ ఎక్కడెక్కడ ఆగిపోవడము, నాలాలోకి వెళ్లాల్సినటువంటి వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు పైన పొంగి పొర్లాడుతూ ఉంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కారణం చెరువుల్లోనని కబ్జా చేయడము, చెరువులకు వెళ్లేటువంటి దారులు నాలాలన్నీ కూడా కబ్జాకు గురి చేసి వాటిపైన భవనాలు ఏర్పాటు చేయడము, నీళ్లన్నీ కూడా ఆ రోడ్డు ద్వారా చెరువులోకి వెళ్లాల్సినటువంటి ప్రాంగణాన్ని సైతం వీళ్ళు ప్లాటింగ్ కిందికి చేసుకోవడము, వాటిని భూములు రియల్ ఎస్టేట్ మాఫియా కిందికి అమ్మేయడము, అంతా కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారనేది కూడా హైడ్రా ప్రత్యేకమైనటువంటి ఈ వింగిని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఈ తీర్మానం చేసి అనంతరం ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని గతంలో ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏవైతే జిహెచ్ఎంసీ అండర్ లో పనిచేస్తాయో అవన్నీ కూడా హైడ్రా కిందికి కలుపుతూ ఎఫిషియన్సీ ఎవరైతే బలమైనటువంటి పోలీసింగ్ చేయగలగారో, విజిబుల్ పోలీసింగ్ ఉన్నటువంటి అధికారులు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ రెవెన్యూ లీగల్ టీమ్ తో కలిపి ఈ హైడ్రా యొక్క ప్రాసెస్ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే గండిపేట పరిధిలో జరుగుతున్నటువంటి ఖానాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉంది. ఇంకో 5 భవనాలు కూడా కూల్చేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. వీరందరినీ అడ్డుకోవడానికి కూడా స్థానికులు తీవ్ర వ్యతిరేకత, వారిపైన తిరగబడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారందరినీ కూడా కట్టడి చేసి అక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. హైడ్రా ఒక్కసారి సీన్ లోకి దిగింది అంటే ఏది ఏమైనప్పటికీ వారి వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి కూడా వెళ్లిపోయేటువంటి ఒక ప్లానింగ్ ప్రక్రియ ప్రకారంగానే ముందుకు పోతా ఉన్నారు. అది ఎంపీ ఏరియా గానీ, ఎమ్మెల్యే ఏరియా గానీ, మినిస్టర్ గానీ, అధికార పార్టీకి చెందినటువంటి ఎవరైనా గానీ ఇల్లీగల్ గా జరుగుతుంది అనే ఒక సమాచారం కంప్లైంట్ రూపంలో వచ్చినటువంటి వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులు అక్కడికి దిగి గ్రౌండ్ లో వారి అధికార యంత్రాలన్నీ కూడా అక్కడికి తెలిపించి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి అక్కడి నుంచి కూడా జరుగుతూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్ శివారు ప్రాంతంలో హైదరాబాద్ లో ఇంతకుముందు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ హైడ్రా పనిచేయనుంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు లీగల్ గా చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా కూల్చివేస్తామంటూ మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న మొన్న జీ మీడియాతో మాట్లాడుతూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. అక్రమంగా భూములని కబ్జా చేసినా, ప్రభుత్వ భూములని కబ్జా చేసే ప్రయత్నం చేసినా, ఫారెస్ట్ భూములని కబ్జా చేసే ప్రయత్నం చేసినా, ఏది ఇల్లీగల్ గా అనుమతి లేకుండా భవనాలు కట్టినా ఇవంతా కూడా హైడ్రా ఊరుకునేది లేదు. ఎవరైనా సరే ఖచ్చితంగా కూల్చివేస్తాము. అది కోర్టుకు వెళ్లి
మీరు కోర్టు నుంచి ఏమైనా రిలాక్సేషన్ పొందినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మాత్రం హైడ్రా కమిషనర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.